నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల విఘ్నాలను తొలగించే గణపతి విఘ్నాధిపతి కాబట్టి ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకుంటారు. ప్రకృతి స్వరూపమైన పరమశివుడికి, సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారికి తనయుడు వినాయకుడు. ప్రకృతి పురుషుల అభేద రూపానికి సంకేతం. అందుకే కంఠం నుంచి పాదాల వరకు జగం, కంఠం నుంచి శీర్షం వరకు గజరూపం ఉంటుంది. గజం శివస్వరూపం అయితే జగం మాతృస్వరూపం. అమ్మ ఇచ్చిన రూపాన్ని, అయ్య కూర్చిన శిరోభాగాన్ని కలిపిన గజస్వరూపంగా గణపతిని పూజించుకుంటాం. అంతటి మహత్తరమైన మహిమాన్వితమైన గణపతి కర్ణాటక రాష్ట్రంలో శరవు గణపతిగా కొలువైన దివ్య ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి. గణపతి ఓంకార స్వరూపుడు. అంతేకాదు ఓంకార వాచకమైన బ్రహ్మ. హరిద్ర ముద్దగా పూజలందుకునే నిరాకార తత్వం. గణేశుడిగా కొలిచే సాకార రూపతత్వం. శివపార్వతుల అభేద రూపం గణేశుడు. బ్రహ్మ వైవర్తిక పురాణం, శివ స్కాంద పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, శ్రీ విద్యా సంప్రదాయంలో గణపతి గురించి విస్తారంగా ఉంది. అసలు గణపతిని ఆనంద స్వరూపుడు అంటారు. స్వామి ఆరాధనకు పరమావధి ఆనందమే. ఆయన విద్య, ఐశ్వర్య, జ్ఞాన ప్రదాత. కలోచండి వినాయక అన్నారు పెద్దలు. కలికాలంలో శీఘ్రంగా రక్షించే దేవతలలో ప్రధాన దైవం వినాయకుడే. ఏ పని అయినా ఆలోచించి నిదానంగా చేసి సత్ఫలితాలను సాధించాలి అన్నది గణపతి తత్వంగా మనకు నిరూపితమవుతుంది. అయితే ఈ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక సదాలోచనలతో జరిగిన పొరపాటే శరవు మహాగణపతి కొలువు తీరటానికి కారణమైంది. ఆ అద్భుత క్షేత్ర ఆవిర్భావ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం. ఒక్కోసారి మంచి చెయ్యబోతే చెడు ఎదురవుతుంది. ఆ చెడులో కూడా మంచిని చూడాలనేది ఆర్యోక్తి. అసలు మంచి చెడు అనేవి వేరువేరుగా ఉండవు. అవన్నీ కర్మానుసారాలే అంటారు పండితులు. అలా ఊహించకుండా చెడులో కూడా మంచి జరిగిన సన్నివేశాలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. అలా ఒక చెడు ఘటన నుంచే లోకోపకారం జరిగిన సందర్భాలలో ఒకటి శరభేశ్వర శరవు మహాగణపతి ఆలయ ఆవిర్భావం. ప్రాచీన కాలంలో కుమార పర్వత శ్రేణువులలో కుమారధార నది ప్రవహించేది. కుమార పర్వతం గోకర్ణం నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన సహ్యాద్రి శ్రేణువుల్లో ఉంది. ఈ కుమార పర్వతం దిగువన కుమారస్వామి, గణపతి నివసించేవారని పురాణోక్తి. కుమారగిరి, సహ్యాద్రి, కుమారధార పర్వతాలు, నేత్రావతి, ఫల్గుని నదులు ఈ పురాణ ఘట్టానికి సాక్ష్యాలుగా నిలిచాయి. జగన్మాత సర్వమంగళాదేవి కొలువైన దివ్య ప్రదేశమిది. శరవు గణపతి ఆలయానికి మధ్య ఉన్న ప్రాంతమే జగన్మాత సర్వమంగళాదేవి కొలువైన దివ్య ప్రదేశం మంగళూరుగా ప్రఖ్యాతి చెందింది. సుమారు 8 శతాబ్దాల క్రితం వీరబాహు అనే సూర్యవంశరాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. భరద్వాజ మహర్షి ఆశ్రమం నెలకొన్న ప్రాంతం కూడా ఇదే అంటారు. ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ క్రూర జంతువులు, సాధు జంతువులు కలిసిమెలిసి జీవించడం. ఒకరోజు వీరబాహు మహారాజు వేట నిమిత్తం అడవికి వెళ్లాడు. అక్కడ పులి పక్కనే గోవును చూసి ఆ పులి బారి నుండి గోవును రక్షించాలని శరం వేస్తే అది గోవుకు తగిలి మరణించింది. ఈ విషయం తెలుసుకుని మహారాజు చింతించాడు. ఓ రాజా, మీరు గోహత్య చేసిన ప్రదేశంలో శివునికి ఆలయాన్ని నిర్మించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించండి అని భరద్వాజ మహర్షి చెప్పాడు. అలా చేయడం ద్వారా మీరు పరమేశ్వరుడిని నిరంతరాయంగా పూజించవచ్చు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇది మీ పాపాన్ని పోగొట్టడమే కాకుండా రాబోయే తరాల శ్రేయస్సును కాపాడే దివ్యక్షేత్రంగా అలరారుతుంది.
ఇప్పుడు మీ బాణం పడిన ప్రాంతం శరపట్టణంగా లేదా శరవు ప్రాంతంగా ఖ్యాతి గడిస్తుంది అని మహర్షి సూచించాడు. ఆనాడు శరం పడి గోవు మరణించిన ప్రదేశంలో శ్రీ శరభేశ్వర స్వామి శరవు మహాగణపతి కొలువైన దివ్యక్షేత్రంగా అలరారుతోంది. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని శరవు ప్రాంతంలో ఉంది. భారతీయుల జీవన సంస్కృతి ఒక్కో చోట ఒక్కో రకంగా వెలసిల్లింది. దేశంలోని పలు ప్రాంతాలను పరిపాలించిన రాజులు వారి ఆచార సంప్రదాయాలు, ప్రజల జీవన సంస్కృతుల సమ్మేళనంగా ఆలయాలు నిర్మించడం జరిగింది. ఆ క్రమంలోనే దేశవ్యాప్తంగా భిన్న ధార్మిక, ఆధ్యాత్మిక ఆచారాలు వెలసిల్లాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని శరవు ప్రాంతంలో శ్రీ శరవు మహాగణపతి ఆలయ నిర్మాణం జరిగింది. ఆ ఆలయ నిర్మాణ విశిష్టతను దర్శించుకుంటూ శరవు గణపతి సన్నిధికి చేరుకుందాం రండి. శరవు గణపతి దివ్యాలయం ద్రావిడ మలబార్ వాస్తుశిల్ప రీతుల్లో నిర్మితమైంది. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా లేటరైట్ రాళ్లు, టేకు చెక్కులు, లోహాలు, గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. ప్రవేశద్వారం దగ్గర ఒక పెద్ద కొలను కనిపిస్తుంది. ప్రవేశద్వారంపై నందిపైన కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు, మరోవైపు మయూరాన్ని అధిరోహించిన కుమారస్వామి ఇలా శివపరివారమంతా కొలువు తీరి కన్నుల పండుగగా గోచరిస్తారు. ఈ ప్రాకారం దాటి లోపలకు ప్రవేశించగానే ధ్వజస్తంభాన్ని చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం చతురస్రాకారంలో ఉంటుంది. ఆలయం పైభాగాన 8 గోపురాలు కనిపిస్తాయి. ప్రధాన నిర్మాణం ద్రావిడ శైలిలో కనిపిస్తుంది. ఈ ఆలయానికి నలువైపులా పెద్ద ప్రహరీలు నిర్మితమై ఉంటాయి. ఎత్తైన స్తంభాలపై నిలబడి ఉన్న ఓ చిన్న మండపంపై నిర్మించిన భారీ ప్రవేశద్వారం ఆకర్షణీయంగా ఉంటుంది. దాని పైభాగంలో 3 గోపురాలు నిర్మించబడ్డాయి. మధ్య గోపురం పెద్దది, మిగిలిన 2 దాని ప్రక్కన కొద్దిగా చిన్న పరిమాణంలో నిర్మితమై ఉంటాయి. ప్రధాన ద్వారం అందంగా శిల్పీకృతమై ఉంటుంది. ఆలయ అంతర్గత నిర్మాణ సముదాయాలు మలబార్ నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. ఈ దివ్యాలయంలోని దేవతలు ప్రతిష్ఠితమైన ప్రధాన గర్భాలయాలను లేటరైట్ రాళ్లతో నిర్మించారు. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. గణపతి ప్రసన్న స్వరూపుడు. ప్రసన్నత జ్ఞానవంతుడి సహజ లక్షణం. తురీయ బ్రహ్మ ఉపాసనే గణపతి. త్రికాలాలను నియంత్రించే కాలాతీతుడైన ఈశ్వరుడు గణేశుడు. అసలు తత్వమసి అన్న మహావాక్య సారమే గణపతి అని పండితులు చెప్తారు. జీవభావం మూషికమైతే దానిని అధిష్ఠించే ఈశ్వరభావం గణేశుడు. గణపతి ఆరాధన ప్రతికూలతలను అనుకూలతలుగా మారుస్తుంది. అందుకే సకల గణాలకు అధిపతి అయిన గణేశుడిని ఆరాధించాలని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈశ్వర తత్వానికి గణేశ తత్వానికి అభేదం చాటే ఆలయమే శరవు గణపతి క్షేత్రం. ఈ నేపథ్యంలోనే పరమేశ్వరుడు శరభేశ్వరుడిగా, విఘ్నేశ్వరుడు శరవు గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గర్భాలయ మండపం లేటరైట్ రాళ్లతో నిర్మితమై అద్భుత శోభతో ఉట్టిపడుతుంటుంది. మండపంలో ఓంకారనాదాన్ని ప్రతిధ్వనించే గంటలు మనోహరంగా కనిపిస్తాయి. గర్భాలయ ముఖద్వారం అంతరాలయం వరకు రజత తాపడంతో ప్రకాశిస్తుంది. శ్రీ శరవు మహాగణపతి స్వామివారి రూపం దశబాహువులతో విలక్షణంగా గోచరిస్తుంది. ఇక్కడ స్వామి దశబాహువులతోనే కాకుండా తన ఎడమ తొడపై సిద్ధిలక్ష్మిని కూర్చోపెట్టుకుని ఉన్న మనోహర రూపాన్ని కనులారా దర్శించుకోవచ్చు. ఇలాంటి విలక్షణ మూర్తిమత్వం మరే క్షేత్రంలోనూ మనకు కానరాదు. ఈ దివ్యమూర్తిని భక్తులు ఓం శ్రీ శరవు గణపతయే నమః అని స్మరిస్తూ దర్శించుకుంటారు.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ కొలిచే భక్తజనకోటి ప్రార్థనలను చెవులారా విని స్వామి స్వర్ణమయ శోభతో శోభిల్లుతూ సత్వరమే భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. శరవు గణపతికి ఇక్కడ కుడుములు ఉండ్రాళ్లు నివేదనగా సమర్పిస్తారు. కుడివైపున తిరిగిన తొండంతో అమృత కలశాన్ని పట్టుకున్న క్షిప్ర గణపతిగా స్వామివారు విశేష పూజలందుకుంటున్నారు. పూజా విధి విధానాల్లో భాగంగా పంచకజ్జాయం 1, 3, 6, 12, 124 కొబ్బరికాయలతో గణపతి హోమాలు నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితికి దేశంలోని వివిధ నగరాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ దివ్య ఘడియల్లో శ్రీ శరవు గణపతిని త్రికరణ శుద్ధిగా దర్శించి ఆధ్యాత్మిక అలౌకిక అనుభూతిని పొందుతారు భక్తులు. శరభేశ్వరుణ్ణి దర్శిస్తే సాక్షాత్తు ముక్కంటిని దర్శించిన ఫలం లభిస్తుంది. గోవు నేల కొరిగిన స్థలంలో వీరబాహు మహారాజు ప్రతిష్ఠించిన శివలింగం ఇదేనంటారు. తన తండ్రి ప్రక్కనే గణేశుడు కొలువై భక్తులకు దర్శనమిస్తూ వారిని ఆదుకోవాలనే భావనతో స్వయంభూగా వెలసి గణపతి శరవు గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ప్రథమ పూజకు నీవే అర్హుడవు, కుడుములు ఉండ్రాళ్లకే ప్రమోదముందు వాడవు. ప్రథమ పూజకు నీవే అర్హుడవు, కుడుములు ఉండ్రాళ్లకే ప్రమోదముందు వాడవు. ప్రమాదములు మాదరికి చేరకుండా కాపాడవయ్యా, ప్రమాదములు మాదరికి చేరకుండా కాపాడవయ్యా. విఘ్నములన్నిటిని తొలగింపజేయవయ్యా, లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక, లోపాలను సవరించే బుద్ధి వినాయక, లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక. ప్రకృతిని పరమేశ్వరిగా, ప్రకృతిని పరివేష్టించి ఉన్న పంచభూతాలను పరమేశ్వర రూపాలుగా అభివర్ణించాయి మన వేద పురాణాలు. ప్రకృతి ఆరాధనను అమ్మవారి సేవగా, పంచభూతాల పరిరక్షణను పరమేశ్వర ఆరాధనగా విశ్లేషించాయి.
అందుకే వీరబాహు మహారాజు చేసిన ప్రకృతి వినాశకర చర్యకు ఫలితంగా భరద్వాజ మహర్షి సూచన మేరకు పరమేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి పాప పరిహారాన్ని పొందాడు. వీరబాహు వదిలిన శరం కారణంగా గోవు బలైన ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడం చేత శివయ్య శరభేశ్వరుడుగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ కొలువైన శరభేశ్వరుడిని దర్శించినంతనే సమస్త పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్వితమైన శరభేశ్వరుణ్ణి దర్శించుకుందాం రండి. ఓం పరమేశ్వరా ఓం జగదీశ్వరా శ్రీ గౌరీ శంకర నమః శివాయ. ఓం పరమేశ్వరా ఓం జగదీశ్వరా శ్రీ గౌరీ శంకర నమః శివాయ. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః శివాయ. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః శివాయ. గౌరీశ్వరా జయ శత సూర్య తేజ తేజోలింగా నమః శివాయ. గౌరీశ్వరా జయ శత సూర్య తేజ తేజోలింగా నమః శివాయ. జగదీశ్వరా శ్రీ గంగాధరాయ శ్రీ జంబుకేశ్వర నమః శివాయ. జగదీశ్వరా శ్రీ గంగాధరాయ శ్రీ జంబుకేశ్వర నమః శివాయ. ఫణిభూషణా జయ సర్వాంతర్యామి ఆకాశలింగా నమః శివాయ. ఫణిభూషణా జయ సర్వాంతర్యామి ఆకాశలింగా నమః శివాయ. శ్రీ శరవ మహాగణపతి ఆలయానికి అభిముఖంగా శ్రీ శరభేశ్వర స్వామివారు 3 అంతరాలయాలు దాటి గర్భాలయంలో లింగమూర్తిగా కొలువుతీరి ఉన్నాడు. ప్రతి ద్వారం రజత తాపడంతో దివ్యంగా శోభిల్లుతోంది. రజత తాపడాలపై శివపార్వతులు శివ పరివార రూపాలు దర్శనమిస్తాయి. గర్భాలయానికి ముందు ఏకశిలా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. నందీశ్వరుని కొమ్ముల నడుమ నుండి శివయ్యను దర్శిస్తే సకల శుభాలు వనగూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గర్భాలయంలో అతిపెద్ద లింగాకృతిలో మకర తోరణం ముందు కొలువైన స్వామివారు నేత్రపర్వం కావిస్తుంటారు. ఈ స్వామివారిని వీక్షిస్తే చాలు సకల పాపాలు నశిస్తాయని పురాణ కథనం. అందుకే శరభేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు ఓం శ్రీ శరభేశ్వరాయ నమః అని స్మరిస్తూ అభిష్టాలను నివేదించుకుంటారు. అసలు శరభేశ్వర స్వామిని దర్శించినంత మాత్రాన గోహత్యాది మహాపాతకాలు సైతం పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది పరమేశ్వరుడి భీకర శక్తి రూపంగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారికి పంచామృతాభిషేకాదులు నిర్వహించిన అనంతరం అలంకారంలో భాగంగా శివయ్య కన్నడ కోరమీసాల రాయుడిగా భక్తులకు గోచరిస్తాడు. శరభేశ్వరుడికి భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏ ఒక్కటి సమర్పించినా సరే కోటి జన్మాల పాపాలు పరిహారమవుతాయి. ఇక్కడ శరభేశ్వరుడు గజరుద్రాక్షమాలతో త్రినేత్రాలతో భీకరాకృతిలో దర్శనమిచ్చిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తవత్సలుడిగా ప్రసన్నుడవుతాడు. శ్రీ శరవ గణపతి కొలువైన దివ్యాలయ ప్రాంగణంలో పెద్దగా ఇతర దేవతా మందిరాలు గోచరించవు. కానీ ఆలయ ముఖమండపంలో తులసికోట, రక్తేశ్వరీమాత ఆలయం నెలకొని ఉన్నాయి. భక్తులు ఆ దివ్య ప్రదేశాలను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. వినాయక ముఖమండపం ప్రక్కన తులసికోట కనిపిస్తుంది. ఇక్కడే గోవు శరాఘాతంతో మృతి చెందిందని స్థల పురాణం. ఈ క్షేత్ర పాలకురాలిగా రక్తేశ్వరీమాత ఆలయం నెలకొని ఉంది. అలాగే ప్రాంగణంలో శివలింగం, బలిపీఠం తదితరాలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో మరోవైపు నాగబ్రహ్మ ఆలయం నెలకొని ఉంటుంది. స్వామివారిని భక్తులు దర్శించి క్షీరాభిషేకం, నారికేళాభిషేకం, పంచామృత అభిషేకాలను నిర్వహిస్తారు. నాగబ్రహ్మ సన్నిధిలో అశ్వత్థ నారాయణ పూజ అత్యంత శ్రేష్టమని భక్తుల విశ్వాసం. కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులో శ్రీ శరవ గణపతి శరభేశ్వర స్వామి కొలువైన దివ్యాలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో శరవ గణపతిని దర్శించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం.
ప్రతి మాసంలో మాస శివరాత్రి నాడు, కార్తీక సోమవారాలు, కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం, కార్తీక పౌర్ణమి, శివరాత్రి మొదలైన రోజులలో శరభేశ్వర ఆరాధన అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణం, రథోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుపుతారు. సౌరమాన ఉగాది, నాగపంచమి, దీపావళి, ఆలయ కారు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మంగళూరులో కొలువైన శ్రీ శరవు గణపతి, శరభేశ్వర స్వామి వారులు కొలువైన దివ్యక్షేత్రాన్ని దర్శించుకోరే భక్తులు ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఆలయ దర్శన వేళలను కూడా తెలుసుకుందాం. విజయవాడ నుండి గుంటూరు, చిలకలూరిపేట, ప్రొద్దుటూరు, కదిర్ల మీదుగా మంగళూరు చేరుకోవాలి. హైదరాబాద్ నుండి ధర్మవరం, అనంతపురం మీదుగా మంగళూరు చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ముఖ్య నగరాల నుండి బెంగుళూరుకు రైలు, బస్సు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. బెంగుళూరు నుండి భక్తులు గొప్పి, బేళూరు, మడిగేర్ మీదుగా మంగళూరు చేరుకోవాలి. మంగళూరు నుండి ఆలయానికి ఆటో, టాక్సీ, రిక్షాల ద్వారా చేరుకోవడం చాలా సులువు. ఇక ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. వినాయకుడు అంటే తనకంటూ మరెవ్వరూ నాయకుడు లేని మహానాయకుడు. ఈ నిర్వచనానికి తగినట్టుగా శరవు మహాగణపతి దశబాహువులతో, సిద్ధిలక్ష్మితో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎక్కడా లభ్యం కాని గణపతి దర్శనం ఈ క్షేత్రంలో లభించడం కోటి జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అంతటి దివ్య, భవ్య, నవ్య రీతిలో మనోహరంగా దర్శనమిచ్చిన స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు అందరికీ అందాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక, లోపాలను సవరించే బుద్ధి వినాయక, అనితర సాధ్యమైన కార్యముపై పయనమయే వేళ, అమిత భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించేనయా, నిన్ను పూజించేనయా. లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక, లోపాలను సవరించే బుద్ధి వినాయక, లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక, లోపాలను సవరించే బుద్ధి వినాయక. ఓం ఓం ఓం